Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. వినయ మనసుకుడు ఘనత నొందును. హల్లెలూయా. గర్వము మనకు అవమానం తీసుకొస్తుంది. బైబిల్లో నెబుకద్నెజరు అనే రాజును చూస్తాము. అతడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు. ఒకరోజు తాను గర్వంతో మాట్లాడినందుకు దేవుడు అతన్ని 7 సంవత్సరాలు గడ్డి తినేలా చేశాడు. గర్వపడ్డ సాతాను పరలోక రాజ్యంలోంచి త్రోసివేయబడ్డాడని. బైబిల్లో గర్వపడిన వారు ఎవరి జీవితాలు కూడా బాగలేదని, గర్వపడిన హామాను, గర్వపడిన ఆహాబు, గర్వపడిన మిరియాము వీరందరి జీవితాలు పాడు చేసుకున్నారని. అయితే ఎవరైతే తగ్గించుకుంటారో, వినయ మనసు ఉంటుందో, దీన మనసు ఉంటుందో వారిని దేవుడు హెచ్చిస్తాడని. ఎస్తేరు గారిది దీన మనస్సు, అందుకే దేవుడు ఆమెను మహారాణిగా చేశాడు. దావీదు గారి దీన మనస్సు, అందుకే దేవుడు ఆయన్ని ఇశ్రాయేలును పరిపాలించే మహారాజుగా చేశాడు. ఒకవేళ మీ జీవితంలో ఇప్పుడు దాకా గర్వం వల్ల అవమానాల గుండా వెళ్ళారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని. ఒకరోజు శిష్యులందరి మధ్య ఒక వాదం వచ్చింది. ఏంటంటే మాలో ఎవరు గొప్ప అని. ఆ సమయంలో క్రీస్తు ప్రభువుని వెళ్ళి అడిగారు, ప్రభువా మా 12 మందిలో ఎవరు గొప్ప అని అడిగితే ప్రభువు అంటారు, ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో, ఎవరైతే పరిచర్య చేస్తాడో వారే గొప్ప అని. దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప? తగ్గించుకున్నవరే గొప్ప. మోషే గారి తర్వాత యెహోషువ అనే దేవుడు అంతలా గొప్ప చేయడానికి కారణం ఏంటంటే యెహోషువకి వినయ మనసు ఉంది కాబట్టే. ఏలియా గారి తర్వాత ఎలీషా గారిని దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే ఎలీషా గారికి తగ్గింపు మనస్సు, పరిచర్య చేసే మనసు ఉంది కాబట్టే. దేవుడు తగ్గించుకున్న మిమ్మల్ని ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎవరైతే దేన మనసుకులై ఉంటారో వారందరినీ కూడా హెచ్చిస్తాడు అని. హల్లెలూయా. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు ఉంచుతాడు అని ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వేలాతి వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభువా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రభువా గర్వం మాకు అవమానం తీసుకొస్తుందని సెలవిచ్చారయ్యా. తగ్గింపు మనసు, వినయ మనసు ప్రభువా మమ్మల్ని హెచ్చిస్తుందని సెలవిచ్చారయ్యా. ప్రభువా నిజమే తండ్రి, ఒకవేళ గర్వం ద్వారానే తండ్రి ఎన్నో అవమానాలు గుండా మేము వెళ్ళామో తండ్రి. ప్రభువా గొడవలు, సమాధానం లేని పరిస్థితి గుండా వెళ్ళామో తండ్రి. ప్రభువా అయితే ప్రభువా ఇక నుంచి ప్రభువా మాలో తగ్గింపు మనసు దయచేయండి. దాని ద్వారా వచ్చే ఘనతను కూడా అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. పరిచర్య చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ మనసును మాకు దయచేయండి. ప్రభా యెహోషువ గారిలా, ఎలీషా గారిలా, ప్రభా రిబ్కా గారిలా ప్రభా మాకు పరిచర్య చేసే మనసు మాకు దయచేయండి. దీవెనలు కుమ్మరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.